ఇప్పటి వరకు మనము అమ్మవారికి లక్ష్మీదేవికి హారతి ప్లేట్ని రెడీ చేయడం మాత్రమే చూసారు. బట్ ఈ వీడియోలో మనము మొదటిసారిగా స్వామివారికి హారతి ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్న ప్లేట్ వచ్చేసి నామం ప్లేట్ అనమాట. అంటే వెంకటేశ్వర స్వామి వారికి సపరేట్గా నేను చేసిన ఒక డెకార్ ఐటమ్ అనమాట. నేనైతే 7 శనివారాల వ్రతం చేసుకుంటున్నాను. సో 7 శనివారాల వ్రతం ఎవరైనా చేసుకున్నట్లయితే ఈ వీడియో యూజ్ అవుతుందనే ఒక ఒపీనియన్ తోటి అయితే ఈ వీడియో చేస్తున్నాను. తప్పకుండా చేయాలనే నియమం ఏం లేదు, నేను చేసింది మీ అందరితో షేర్ చేసుకోవాలని అనిపించింది కాబట్టి వీడియో షేర్ చేస్తున్నాను. 7 శనివారాల వ్రతంలో భాగంగా నేను స్వామివారికి ఒక్కొక్క వారం ఒక్కొక్క హారతి ఇస్తున్నాను అనమాట. ఈ వారం అక్షింతల హారతి ఇవ్వాలని అనుకున్నాను. సో అక్షింతల హారతి జనరల్గా కాకుండా ఇలా ఒక మంచి డెకార్ లాగా ప్లేట్ని రెడీ చేసి స్వామివారికి అక్షింతల హారతి ఇవ్వాలని అనిపించింది. సో అందుకే ఈ అక్షింతల హారతి ప్లేట్ని అయితే నేను రెడీ చేస్తున్నాను. మీరు చూస్తున్న ఈ షేప్ని మనము బియ్యపిండి, మైదా పిండి, కొద్దిగా బెల్లం, కొంచెం అరటిపండు వేసి కొన్ని ఆవు పాలు పోసిన కొంచెం వాటర్ వేసేసి ఇలా పిండి అయితే మనకు మామూలుగా కలుపుకున్నట్టే మనం చపాతీ పిండి కన్నా కొంచెం స్మూత్గా కలుపుకొని ఇలా స్టార్ షేప్, ఫస్ట్ అయితే స్టార్ షేప్ అంటే స్క్వేర్ షేప్, 2 స్క్వేర్లు కలిపితే స్టార్ షేప్ అయింది. సో అలా స్టార్ షేప్ పెట్టేశాక మధ్యలో స్వామివారి నామాన్ని అయితే ఇలా పిండితో అయితే పెట్టేసుకున్నాను. తర్వాత మనము బియ్యాన్ని నేనైతే పసుపు, కొద్దిగా ఎల్లో కలరు, పసుపు కలర్ అంటే రెడ్ కలర్ అయితే కుంకుమ, గ్రీన్ కలర్ అయితే మామూలుగా నా దగ్గర ఫుడ్ కలర్ ఉండే, సో దాంతో అయితే కలిపాను అనమాట. ఇలా ఉన్న గడులలో ఒక గడిలో ఎల్లో కలర్ని, ఒక గడిలో రెడ్ కలర్ని, మధ్యలో ఉన్న స్పేస్ని అయితే గ్రీన్ కలర్ అయితే వాటితోటి ఫిల్ చేశాను. మనకు పర్ఫెక్ట్గా వీడియోలో చూపిస్తున్నట్టు నామం షేప్ రావాలంటే ఆ పిండిని మనం ఇట్లా పొడవుగా పెట్టేశాక ఇట్లా బొటన వేలుతోటి, మీకు వీడియోలో కూడా అది క్లియర్గా చూపించాను, ఇట్లా లైట్గా ప్రెస్ చేస్తే చూడండి కరెక్ట్గా నామం షేప్ అయితే వచ్చేసింది. చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా ఈ నామం ప్లేట్ అయితే. నామం హారతి అయితే బాగోదేమో కదా, నామం హారతి ప్లేట్ చాలా బాగా అనిపించింది నాకు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనకి ఎప్పుడైనా మనము ఏదైనా శోభాయాత్రల్లో మంచిగా ఇట్లా స్వామివారికి అంటే మధ్యలో ఓంకారం పెట్టుకోవచ్చు, త్రిశూలం పెట్టుకోవచ్చు. అమ్మవారి షేప్ తోటి కూడా నేను ఆల్రెడీ ఒకసారి మంగళారతి ప్లేట్ని అయితే రెడీ చేశాను, అది వేరే విధంగా చేశాను. సో ఈసారి స్వామివారికి ఇలా నామం ప్లేట్ తోటి హారతి ఇవ్వాలని అనిపించింది. నాకు వచ్చిన ఈ ఆలోచన మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది. మరి ఈ ఆలోచన ఎలా ఉంది, బాగుందా, మీ అందరికీ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలిసిన వాళ్ళలో ఎవరైనా 7 శనివారాల వ్రతం చేస్తున్నారు అని తెలిస్తే ఈ వీడియోని వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళకి నచ్చితే వాళ్ళు కూడా ఇలా రెడీ చేసుకొని స్వామివారికి అయితే హారతి అయితే ఇస్తారు. చూడండి, నామం ప్లేట్లో ఒక చిన్న పిండి ప్రమిద పెట్టేసి పువ్వొత్తి వేసేసి ఇలా స్వామివారికి అయితే ఈ వారం హారతి అక్షింతలతో ఇలా నామం ప్లేట్తో సపరేట్గా తయారు చేసి అయితే ఇలా హారతి ఇచ్చాను. నాకైతే చాలా బాగా అనిపించింది ఈ ప్లేట్ తోటి ఆ స్వామివారికి ఇట్లా నామం ప్లేట్తో డెకరేషన్ చేసి హారతి ఇస్తూ ఉంటే నాకు చాలా సంతోషం అనిపించింది. సో వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి కంటెంట్ల కోసం